ఫోటో నువ్వు తీసుకుంటున్నావు, నా ఫోటో నేను తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అందరికి స్వామి. వీడియోలు తీద్దాం అంటే అసలు గ్యాప్ చాలా ఎక్కువ వస్తుంది. రీజన్ అంటే చాలా ఉన్నాయి. సరే, ఈ అప్లోడ్ అయినా పెడదామనే ఉద్దేశంతో పెడతా ఉన్నాను. సో 2 months బ్యాక్ మనము తిరుపతి దర్శనాలకి బుక్ చేసుకోవడం జరిగింది ఆన్లైన్ లో. అదేవిధంగా రూమ్ కూడా కింద తిరుపతిలో బుక్ చేసిన. సో దానికోసం రావాలని చెప్పేసి ట్రైన్ టికెట్ మాత్రం బుక్ చేయలేదు. నిన్న తత్కాల్లో బుక్ చేస్తే నాకు ఆటోమేటిక్ గా ట్రైన్ టికెట్స్ కూడా దొరికినాయి. సో ఆ టికెట్స్ తో మేమే నలుగురం ఫస్ట్ టైం ఇట్లా తిరుపతికి మేము నలుగురం ఫ్యామిలీ మెంబర్స్ రావడం. ఎప్పుడు వచ్చినా మా ఫ్రెండ్ మల్లికార్జునతోనో లేకపోతే సీన్ తోనో మేమందరం గ్యాంగ్ తోనో మా అమ్మ నాన్నతోనో తీసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం ఓన్లీ మేమే నలుగురం వచ్చినాము. సో జర్నీ చాలా బాగుంది. నైట్ కొంచెం మాల మీద ఉన్నా కాబట్టి నాకు ఈ పూజ అది చేసుకోవడం ఇబ్బంది అయింది. కానీ కొంచెం పర్వాలేదు, జర్నీ బాగానే అయింది. ఎగ్జాక్ట్లీ టైంకి 6:25 ట్రైన్ ఇక్కడ దించింది మమ్మల్ని. దిగగానే మనం ఈ పక్క నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. రైల్వే స్టేషన్ కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే మనకి శ్రీనివాసం గెస్ట్ హౌస్ ఉంటుంది. ఈ శ్రీనివాసం గెస్ట్ హౌస్ లోనే మనకి రూమ్ బుక్ అయింది. సో ఇక్కడ చేరుకున్నాం. ఆల్రెడీ అందరం వచ్చిన తర్వాత స్నానాలు అవి చేసుకుని రెడీ అయినాము. యాక్చువల్గా మాకు రాత్రి 10 గంటలకు దర్శనం టికెట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడే పైకి వెళ్ళిపోదాం అని చెప్పేసి రెడీ అయినాం. ఆల్రెడీ పైకి వెళ్ళిన తర్వాత బయట ఏదైనా ఉంటే తిరిగేసి ఆ తర్వాత దర్శనాలకు వెళ్ళి వీలైతే నైట్ అక్కడే ఉండి పొద్దున మార్నింగ్ ఇక్కడికి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. చూద్దాం ఎట్లా ఉంటుందో జర్నీ. మనం ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసినాం కదా, కేవలం 900 రూపాయలకి మనకి రూమ్ వచ్చింది. చూడండి, శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో ఎంత బాగున్నాయంటే రూమ్లు చాలా బాగుంది. ఇది 2 people పడుకునే బెడ్. అదేవిధంగా ఇది చూస్తే 3 పడుకునేటువంటిది. చూస్తే ఏసీ రూము. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఓ సోఫా సెట్ ఉంది, ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. ఇది శ్రీనివాసం గెస్ట్ హౌస్. మేమున్నదేమో మాధవం గెస్ట్ హౌస్. మాకు మాధవం గెస్ట్ హౌస్ లో ఇచ్చారు. ఇదంతా కూడా ఇదే కాంప్లెక్స్. పక్కన చూస్తే ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ ఎక్కితే మనం పైకి వెళ్ళిపోవచ్చు, కొండపైకి. సో ఇది మాధవం గెస్ట్ హౌస్. మొన్న మేము వెమ్లవాడ వెళ్ళామండి. స్వాములు అక్కడ ఎట్లా ఉందంటే రూమ్లు 560 రూపాయలు తీసుకున్నారు. 60 రూపాయలు జిఎస్టీ చేసినారు అక్కడ. అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది ఆ రూమ్. ఇప్పుడు అప్డేట్ అవుతారో అక్కడ నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చూడండి రూమ్లు ఎంత బాగున్నాయి. నేను మాల మీద ఉన్నాను కాబట్టి పూజ కూడా చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి యాక్చువల్ గా శ్రీనివాసం. ఈ పక్కన వచ్చేసి మాధవం. 2 ఉన్నాయి పక్క పక్కన. అయితే ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి కోసం స్పెషల్ గా బస్సెస్ ఇక్కడ నుంచే ఆర్టీసీ వాళ్ళు అరేంజ్ చేశారు. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు కదా. వీళ్ళు ఏంటంటే మనకి ఆర్టీసీ టికెట్స్ ఇక్కడే సేల్ చేస్తారు. డైరెక్ట్ బస్ వచ్చేస్తుంది. ఆ బస్సులోకి వెళ్ళిపోతే కొండపైకి ఓన్లీ 1 సైడ్ ఛార్జ్ అయితే 60 రూపాయలు 90 రూపాయలు ఉంది. ఒకవేళ అప్ అండ్ డౌన్ తీసుకుంటే కనుక 160 రూపీస్ ఉంది. ఈ 160 రూపీస్ కనుక ఇచ్చి మనం అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి 3 రోజుల వరకు ఏ రోజైనా కింది వరకు రావడానికి వీలుంటుందంట. సో జస్ట్ 160 రూపాయలు పెడితే అప్ అండ్ డౌన్ టికెట్స్ ఇచ్చేస్తారు. బస్ కూడా ఇక్కడికే వస్తుంది. సో హాయిగా వెళ్ళి మళ్ళీ రావచ్చు అనమాట. మేము నలుగురం ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి 90 రూపాయలు. సో 360 రూపీస్ కి 4 టికెట్లు ఇచ్చారు. ఓన్లీ 1 సైడ్ తీసుకున్నాం మేము. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు ఎట్లా వస్తామో తెలియదు కాబట్టి ఓన్లీ అప్ సైడ్ తీసుకున్నాను. బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ వీళ్ళందరూ కూడా అదే బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. బస్సు రాగానే ఎక్కి వెళ్ళిపోవాలి. కొండలు చూస్తేనే అసలు వచ్చే ఆనందం వేరే ఉంటది కదా. ఏదో ప్లేన్ లో పోతున్నట్టు ఉంది ఇక్కడ చూస్తుంటే.
యాక్చువల్ గా మాకు దర్శనం రాత్రి 10 గంటలకు ఉంది. కానీ మేము తొందరనే వచ్చినాం కాబట్టి కొండపైకి వచ్చేసినాము. ఇక్కడ చూడండి, ఇది ప్రత్యేక దర్శనం, స్పెషల్ ఎంట్రీ దర్శనం, 300 రూపీస్ టికెట్. గేట్ ఓపెన్ చేయలేరు, మేబీ 12 గంటల తర్వాత ఓపెన్ చేస్తారంట. సో అప్పటిదాకా ఇక్కడ బయట వెయిట్ చేస్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ జనాలు అందరూ కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ఇది పరిస్థితి. ముడిచితే వేసి పెట్టు. అట్లే ఉండు. ఘోరంగా వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం పడుతున్నా అని జనాలు చాలా తిరుగుతా ఉన్నారు. చూడండి, అసలు గోపురమే కనబడట్లేదు. ఇంత చలికాలంలో కూడా ఇక్కడ ఈ రకమైనటువంటి వాతావరణం ఉంది. చాలా చల్లగా ఉంది. ఇది మాకు రెండోసారి ఇట్లా ఏనుగులతో దర్శనం కావడం, అంటే ఏనుగులతోనే ఆశీర్వాదం తీసుకోవడం. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, దర్శనం అయిపోయింది. పొద్దున 12 గంటలకి లైన్ లోకి వెళ్ళినాము. మాకు యాక్చువల్గా రాత్రి 10 గంటలకు ఉండే, కానీ మేము 12 గంటలకే క్యూ లైన్ లోకి వెళ్ళిపోయినాం. వాళ్ళు యాక్సెప్ట్ చేసారు, లోపలికి వెళ్ళిపోయినాం. దర్శనం అయిపోయి బయటకు వచ్చేప్పటికి 3 అయింది. 3 గంటల బయటకు వచ్చేప్పటికి దాదాపు ఒక 4-5 సార్లు వర్షం పడ్డది ఇక్కడ పైన కొండ పైన. తర్వాత షాపింగ్ చేసి మామూలుగా వేసి కొంచెం వానల్లో నడిచి కాళ్ళు వస్తున్నాయి. ఇక ఓకే లేకుండా అయితే అందరికి. సో ఒక బస్సు కాదు కానీ జీప్ మాట్లాడుకున్నాం ఒకటి. యాక్చువల్గా బస్సు అయితే కొండపైకి పర్ హెడ్ ఒకరికి 90 రూపీస్ ఉంది. కానీ ఆ జీప్ అతను ఏం చేసినంటే 150 ఏమన్నాడు ఒకరికి. నలుగురు కలిసి 400 ఇస్తారు. ఆఖరికి 500కి ఆయన 500 కింద వరకు తీసుకొచ్చాడు. సరిగ్గా తీసుకొచ్చి మనం ఉన్న శ్రీనివాసం దగ్గరే దించాడు అనమాట. ఆయన అలా దించిన తర్వాత ఇంటికి వెళ్ళాం. రూమ్లోకి వెళ్ళి స్నానం చేసుకొని నేను పూజ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి చూద్దాం, బయటకు లేద్దామని చెప్పి చూస్తే మళ్ళీ బయటకు రాగానే ఇదే వర్షం పడుతూనే ఉంది. అసలు మేము బయట పోతే వర్షం వస్తూనే ఉంది. ఇప్పటికీ 3-4 టైమ్స్ పడింది ఇక్కడ. కిందికి దిగిన తర్వాత కూడా పైన వర్షం ఉంది, కింద వర్షం ఉంది. సో వచ్చిందేమో చలికాలంలో చలి ఉంటుంది అనుకున్నాం, కానీ ఫుల్గా వర్షం ఉంది ఇక్కడ. సో ఇది పరిస్థితి ఇక్కడ. ఫ్రెండ్స్, స్వామి శరణమయ్యప్ప. నిన్న దర్శనాలు అయిపోయినాయి. ఈరోజు మార్నింగ్ 3 o'clock లేచినాం. 3 o'clock లేచి స్నానం చేసేసి రెడీ అయ్యి నేను పూజ చేసుకుని, ఆ తర్వాత మా మేడం పిల్లలు లేకపోతే 5:30కి సంపర్క్ ఎక్స్ప్రెస్ ఉంది తిరుపతి నుంచి కాచిగూడ వరకు. సో మార్నింగ్ 5:30కే ఉంది కాబట్టి నిన్న తత్కాల్లో బుక్ చేసిన. సో మనకి టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. 5:30కి ఉంది కాబట్టి తొందరగా రావాలి కాబట్టి 4:30కి రూమ్ వేకెంట్ చేసేసినాం. వేకెంట్ చేసేసి ఇక్కడ నియర్ బై డిస్టెన్స్ మనకి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనివాసం చాలా దగ్గర ఉంటది. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, 15 నిమిషాలు పడుతుంది. ఢిల్లీ అంటే రూమ్ వేకెంట్ చేసి నడుచుకుంటూ వచ్చినాం. పొద్దునే వాకింగ్ చేసి స్టేషన్ లోకి వచ్చినా కూడా విచిత్రం ఏంటంటే
నేను ఇదివరకు వచ్చినప్పుడు చూసిన సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ అనేది అయితే అసలు ఎంత ఘోరమైన జనాలు ఉంటారంటే వాళ్ళు ఎందుకు లోపలికి వస్తారో అంత తొందరగా అర్థం కాదు. వాళ్ళ ట్రైన్ ఎప్పుడు ఉంటుందో మరి వాళ్ళకే తెలియాలి. బ్యాగులు పెట్టుకొని అసలు ఘోరంగా అంటే ఘోరంగా పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి రాకుండా రాకుండా ఒక్కరిద్దరు మనుషులు ఉంటారు, 20-25 బ్యాగులు ఉంటాయి. వాళ్ళు చుట్టూ పెట్టుకొని కూర్చుంటారు. అది దాటుకొని ఫ్లైఓవర్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి మనం 4వ నంబర్ ప్లాట్ఫామ్ కి వస్తే కూడా ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద కూడా అసలు మనిషి నడవడానికి సందు లేదు. అసలు ఘోరమైన జనాలు బ్యాగులు పెట్టుకొని కూర్చుంటున్నారు. ఎందుకు అట్లా కూర్చుంటున్నారు? అసలు రైల్వే వాళ్ళు కొంచెం దీన్ని శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరి దగ్గర టికెట్ చూసి ఒక హాఫ్ అన్ అవర్ ముందా 1 అవర్ ముందా యాక్సెప్ట్ చేయాలి లోపలికి. అప్పుడు ఈ క్రౌడ్నెస్ తగ్గించవచ్చు. ప్లస్ వాళ్ళకి అక్కడే ప్లాట్ఫామ్ ఏది ఏంది అని అక్కడే అనౌన్స్ చేయగలిగితే అక్కడే ఇప్పగలిగితే వాళ్ళు డైరెక్ట్ ఆ ప్లాట్ఫామ్ కి వచ్చేసి ఉంటారు కదా. అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు మనమే ఇబ్బంది పడితే తెలియని వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఒకటి కొంచెం చర్యలు ఏదైనా చేస్తే బాగుంటుండే. అసలు లాస్ట్ ఇయర్ వచ్చినట్టయితే ఇంకా ఘోరంగా ఉండే మేము. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇంత పొద్దున కూడా జనాలు అసలు మామూలుగా లేరు, ఘోరమైన జనాలు ఉన్నారు. కనీసం ఒక 1 అవర్ ముందు వస్తే వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ ఉంది ఏంది ఇంకా చేస్తే అయిపోతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ట్రైన్ ది కూడా ఇప్పుడు మా ట్రైన్ వచ్చింది 5:30కి. మాది యాక్చువల్గా SC2. ఈ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా రైల్వే ప్లాట్ఫామ్ పైన, ట్రైన్ నెంబర్ తో సహా మనకి ఏ కోచ్ ఎక్కడ అవుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా వస్తుంది. కానీ అసలు మేము ఈ ఎడ్జ్ వరకు ఎండ్ వరకు వెళ్ళినా అసలు ఎక్కడ మా బోగి కనిపించలేదు. అంటే ట్రైన్ లేదు అప్పటికి. అటు చివరికి పోయినాం, అక్కడ లేదు. కానీ ట్రైన్ వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ అటు నుంచి ఇక్కడ దాకా చివరికి నడుచుకుంటూ వచ్చాం. SC2 ఇక్కడ ఉంది. అసలు ఆ సైన్ బోర్డుల మీద కూడా కరెక్ట్ గా అనౌన్స్ చేయట్లేదు వాళ్ళు. తెలియని వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి. తెలిసిన వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితే తెలియని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్కడ ఏది ప్రాపర్ గా కోచ్ నిలబడుతుందో ఆ కోచ్ నెంబర్ ఆ సైన్ బోర్డు మీద డిస్ప్లే అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది. ఒకవేళ ట్రైన్ అప్డేట్ అయినా అది అప్డేట్ చేయాలి. సో దాన్ని అట్లనే వదిలేయకుండా చూస్తే బాగుంటుంది అనేది మా ఇంటెన్షన్. సరే ఏదైనా కానీ మొత్తానికి అయితే ఈరోజు మేము మార్నింగ్ 5:30కి ట్రైన్ ఎక్కడ ఫస్ట్ టైం డే టైమ్ లో జర్నీ చేస్తున్నాం. ఇది వరకు ఒకసారి మేము పాపికొండల మీద కూడా డే టైం జర్నీ చేస్తున్నాం. పాపికొండలకి హైదరాబాద్ నుంచి నిడదవోలు వరకు రాత్రి 6 అయింది అక్కడ మేము పోయినప్పుడు. డే జర్నీ మొత్తం చేసినాము. నెక్స్ట్ డే ఏంది బోట్ లో భద్రాచలం వరకు వెళ్ళాం మరి రాజమండ్రి నుంచి. సో అది ఎక్సలెంట్ జర్నీ సార్. సో ఇప్పుడు ఇట్లా చూద్దాం మరి 4:30కి మేము కాచిగూడ చేరుకుంటాం. అప్పటి వరకు ఇందులోనే ఉండాలి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.